బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని బీఆర్ఎస్ నేతలు ఇంకా జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు కిషన్ రెడ్డి. అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మళ్లీ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇందులో చెప్పారు 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అని. ఇంత పచ్చి మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్ని రకాలుగా ప్రచారం చేసి ఈరోజు ఈ గ్యారెంటీ అమలు చేయకుండా ఈ రకంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చి అది సోనియా గాంధీ రాజ్యమో, అది ఇందిరమ్మ రాజ్యమో, అది రాహుల్ గాంధీ రాజ్యమో, ఏదైనా రాజ్యం కానీ మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయకుండా దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీ ఆడలేక మధ్యలో అన్నట్టు ఈరోజు మధ్యలో భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తారు. మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఎంపీలకు ఓటు అడుగుతాడో కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉంది.